ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 1వ తేదీ బుధవారం రోజున వీరి యొక్క జీవితంలో ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ జూలై 1వ తేదీ బుధవారం రోజున కుంభరాశిలో జన్మించిన జాతకులకు లైఫ్లో ఏ డేంజర్ వ్యక్తి రాబోతున్నారు, తన నుంచి ఎలా తప్పించుకోవాలి? భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఏ విధంగా జాగ్రత్తలు పడాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క కుంభరాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం అన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తుంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో కార్యదీక్ష, కార్యదక్షలను కలిగి ఉంటారు. అలాగే వీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో బాధలు పడుతూ ఉండొచ్చండి. ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేసి ఉండొచ్చు. ఆర్థికంగా కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేని పరిస్థితులు కూడా ఉంటూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా చాలామందికి ఫుడ్ సరైన టైంలో ఫుడ్ తీసుకోక అనారోగ్య సమస్యలు కూడా తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ అటువంటి సమస్య నుంచి మీరు బయటపడబోతున్నారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది మీ చేతికి అంది వస్తుందండి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం అనేది నడుచుకుంటూ వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సమయం రాదండి. అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఒక ఆర్థికంగా కూడా మీకు వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే కుటుంబ సభ్యుల్లో సఖ్యతగా ఉంటారు. ఇక కుంభరాశి వారికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం అనేది పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. అకస్మాత్తుగా ధనలాభం అనేది ఉంటుంది. వాటిని వచ్చిన డబ్బును మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో బాధలు పడుతూ ఉండొచ్చండి. ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేసి ఉండొచ్చు. ఆర్థికంగా కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేని పరిస్థితులు కూడా ఉంటూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా చాలామందికి ఫుడ్ సరైన టైంలో ఫుడ్ తీసుకోక అనారోగ్య సమస్యలు కూడా తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ అటువంటి సమస్య నుంచి మీరు బయటపడబోతున్నారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది మీ చేతికి అంది వస్తుందండి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం అనేది నడుచుకుంటూ వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సమయం రాదండి.
అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఒక ఆర్థికంగా కూడా మీకు వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే కుటుంబ సభ్యుల్లో సఖ్యతగా ఉంటారు. ఇక కుంభరాశి వారికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం అనేది పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. అకస్మాత్తుగా ధనలాభం అనేది ఉంటుంది. వాటిని వచ్చిన డబ్బును మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ శక్తి మేరకు దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.